ఇన్‌ఫర్టిలిటీలో ఇంకా అడ్వాన్స్‌డ్‌గా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమున్నాయి? ఇంకేం రావచ్చు? రీసెంట్ టర్మ్స్‌లో అంటే వాట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ as జీరో స్పెర్మ్ ఉన్న వాళ్ళకి కూడా వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ as టీసా మైక్రో టెస్సే అని చేస్తున్నాం. హుహు. సో, ఈ జీరో స్పెర్మ్ అంటే లేని వాళ్ళకి వి యూజ్డ్ టు డూ డోనర్ స్పెర్మ్స్ అవి చేసేవాళ్ళు ఇంతకు అవును. ముందర. ఇప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ మైక్రో టెస్సే అవన్నీ చేస్తున్నాం. అంటే ఫ్రమ్ ద మేల్ స్క్రోటమ్ టెస్టిస్ నుంచి కూడా వీఆర్ రిమూవింగ్ ద స్పెర్మ్స్ అనమాట. అండ్ ఓకే. మైక్రోస్కోపిక్‌గా చూసి వాటిని వీఆర్ యుటిలైజింగ్ ఫర్ సంథింగ్ కాల్డ్ as ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇదొకటి లైక్ జీరో ఉన్న వాళ్ళకి గుడ్ థింగ్ హుహు. వాళ్ళకి. అండ్ అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే జన్యుపరంగా ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఫ్యామిలీలో ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మస్కులర్ డిస్ట్రోఫీస్ హ్మ్. లేకపోతే ఏదైనా బ్లడ్ క్యాన్సర్స్ అలాంటివి ఏమన్నా ఫ్యామిలీస్‌లో ఉన్నాయి. సో, అది మనకి నెక్స్ట్ జనరేషన్‌కి రావద్దు అని అనుకుంటే వి విల్ టెస్ట్ ద ఎంబ్రియోస్ ఫర్ ద స్క్రీనింగ్. ఆ స్క్రీనింగ్ చేసి బాగున్నవి డిసీజ్ లేని ఎంబ్రియోస్ మాత్రమే మనం వి విల్ గెట్ దెమ్ ఇంప్లాంటెడ్. సో, అవి పాజిటివ్ వచ్చినప్పుడు వి విల్ హ్యావ్ ఎ చైల్డ్ హూ ఈస్ డిసీజ్ ఫ్రీ. ఆ లీనియేజ్‌లో లేకుండా, ఆ ఫెమిలియల్ లీనియేజ్‌లో లేకుండా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ విల్ బి లిటిల్ హెల్తియర్ లాగా. ఓకే. యాహ్! అండ్ ఏజ్ మోర్ దెన్ 35 ఉందనుకోండి. ఎన్యూప్లాయిడీ రేట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఎన్యూప్లాయిడీ అంటే ఎగ్ అన్నది ఏజ్ పెరిగిన కొద్దీ మనకి పాతకాలంలో చూసుకొనుంటే 9-10 పిల్లలుండేవాళ్ళు. హ్మ్. అవును. దాంట్లో గ్రూప్ ఫోటోలో ఎప్పుడైనా చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద లాస్ట్ చైల్డ్ విల్ బి లిటిల్ రిటార్డెడ్. అలా కొంతమంది ఫ్యామిలీస్‌లో. హ్మ్. ఒక 10థ్ చైల్డో అలాగా. హ్మ్. రిటార్డెడో లేకపోతే దే మస్ట్ హావ్ హాడ్ సమ్ ఇష్యూసో ఏదైనా ఉంటుంది. ఎందుకంటారది? బికాజ్ అదే రీజన్ ఏంటి? ఎగ్ క్వాలిటీ.